చాలా బాధాకరం. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డిటి కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డిటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా, ఇది అత్యంత తీవ్రమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉండటం కాదు, ఏదో నివాళి అర్పించామా, పెంచలయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణి కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 వణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలయ్య గారు మరణించారో, పెంచలయ్య గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేళ్లు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆశయానికి పెంచలయ్య గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ 10 మందికి మేళ్లు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలని కలుపుకొని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా పెంచలయ్య కుటుంబం ఏదో వచ్చామా, పోయామా, వెళ్ళామా, పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెంచలయ్య కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలయ్య మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలయ్య కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ, నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు. ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తా. ఇక పెంచలయ్య గారిని బిడ్డను చూస్తే బాధేసింది. ఒకరు 9వ క్లాస్,
ఒకరు 5వ క్లాస్. ఆ బిడ్డలను చదివించాలి. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటాం అని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైథిలి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక, ఒక బిడ్డను ఐఏఎస్, ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని. దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమేం కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా, పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని, ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి, వైష్ణవికి అప్పచెప్పి వాళ్ళ ముందే ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు, వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది. వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పారు, డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం, వీళ్ళని కూడా చదివిద్దాం. అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి, కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది. అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా ఇద్దరు బిడ్డలు హైందవి కానీ, వైష్ణవి కానీ, కుమార్తెలుగానే కాదు, నా యొక్క ఆకాంక్షలు, నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో 10 మందికి మేలు చేయాలా అన్న ఆలోచన, వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు దాకెందుకు డాడీ, ఇప్పుడే చేద్దాం, ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే, మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా, వీళ్ళని కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు బిడ్డలు పెంచిన ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు, నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు. నా కుమార్తెలు హైందవి, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క రెండో అల్లుడు ననిన్, ఆ యొక్క అబ్బాయి 2 సార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఐఏఎస్ 2 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది. అబ్బాయితో మాట్లాడాం. అబ్బాయి ఒకటే మాట చెప్పాడు, ననిన్ మామయ్య 9th క్లాస్ రైట్ టైం, మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నాకు అటాచ్ చేయండి, ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి, వాటన్నిటి ఏర్పాటు చేస్తా, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. కాబట్టి మంచి కుమార్తెలు, బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు, వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు, నా పెద్దలుడు బాలానందరెడ్డి, రెండో అల్లుడు నని, వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈరోజు వచ్చామా, వెళ్ళామా, ఫోటో ముందు పూలేసామంటే అది సాధ్యం కాదు. కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత మీ కోటంరెడ్డి శివారెడ్డిగా నేను, నా కుటుంబం తీసుకుంటుంది. మేమే కాదు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ, అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డిటి కాలనీ పక్షానే కాదు, ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి,
డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని, ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచిలేని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది. పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది. ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా, ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ గారికైనా, నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా, వారి సహకరించిన వేదాయపాలెం సిఐ శ్రీనివాసరావు గారైనా, వారి సహకరించిన ఎస్ఐలైనా, కానిస్టేబుల్ అయినా అందరికీ నగర ఇంటి సభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకు ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా, ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా, ఉక్కు పాదంతో అణచివేయాలా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఇక ఆర్డిటి కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం. ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా. ఈ ఆర్డిటి కాలనీకి ఎవరు వచ్చినోళ్ళు కాదు, పోయినోళ్ళు కాదు. ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ, పెంచలయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి, సిపిఎం నాయకులతో మాట్లాడి, పెంచలయ్య గారి గుర్తుగా, పెంచలయ్య గారి సేవలు, పెంచలయ్య గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డిటి కాలనీలో ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా ఈ యొక్క ఆర్డిటి కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈరోజు పెంచలయ్య గారి మరణం సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు ఈ ఆర్డిటి కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చింది. ఇక పెంచలయ్య గారు లేరు, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా. పెంచలయ్య గారి ఆశయం బతుకుంది, మేమందరం బతుకున్నాం, సిపిఎం నాయకులందరూ బతుకున్నారు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మేమందరం ప్రోత్సహిస్తాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, చేతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.